అట్లా అటువంటి మెలోడీ సాంగ్స్ రాయాలన్న ఆలోచన ఉంటుంది. అవును, మంచి ఇప్పుడు లోక లోక ఇప్పుడు ఆ, కొన్ని యుగభావాల సంబంధాలతో లోకంలో కూడా ఈ ఉంటాయి కదమ్మా, ఈ లోకులు కాకులు అనే లోకోక్తే నిజము, ఆ కాకులలో కోయిలు బ్రతికే భయం. లోకులు కాకులు అనే లోకోక్తి అందరికీ తెలుసు, లోకులు కాకులు అనే లోకోక్తి నిజం, అది ఆ లోకోక్తి. ఆ కాకులలో కోయిలు బ్రతికే భయం అనేది ఒక పాట ఉంది. అప్పుడు తిరువురు గోపాలకృష్ణ గారు అని ఆయనకి వినిపించి అప్రిషియేట్ చేసి భలే మంచి వాడ్స్. అటువంటి పాటలు రాయాలన్న తాపత్రయం, కసి ఇప్పుడు కూడా ఉంది. కానీ అటువంటి అవకాశాలు, అటువంటి సిచ్యువేషన్ దొరకట్లే. ఎవరు చూడు ఒక పాట మంచి డ్యూయట్ వేసుకోవాలి, మంచి ఐటమ్ సాంగ్ అట్లా. సో అంటే మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారు సాహిత్యానికి సంబంధించి, అట్లా ఒక సాంగ్ మీ దగ్గరికి వచ్చింది అంటే 100% దాన్ని న్యాయం చేసి 15 రోజులు కాదు, 10 రోజులైన కాదు, ఆ ప్రాణం పెట్టి రాసి ఆ పాట హిట్ చేయగలరు. ఎంత ఆతృతగా ఉన్నారో చూడండి. నేను సెంటెన్స్ కూడా కంప్లీట్ చేయలేను, రాసేస్తాను ఖచ్చితంగా అని చెప్తున్నాను. 100% రాస్తాను. ఎందుకంటే నేను అనుభవించిన కష్టాలు సుఖాలు, మొన్నది ఒక పాట కావాలంటే చీకటి కొంత వెలిగే కొంత ఇవన్నీ రాసాం. చీకటి మన లైఫ్ అంటేది ఈ లోకంలో చీకటి కొంత వెలిగే కొంత ఈ లోకం. చీకటి కొద్దిగా వెలుగు కొద్దిగా సాగుతుంది ఈ లోకం అనే కాన్సెప్ట్తో రాసాం. అటువంటి పాటలు వస్తే కొత్తగా రాయాలన్న తాపత్రయం ఉంటుంది. పాత పదాలు అల్లి ఏదో చేస్తాం కాదు, మనం కొత్తగా ఈ పాట ఈ కొద్దిగా ఆలోచన విధానం. శాస్త్రి గారు పాటల్లో చేంజింగ్ అనేది బోసన్న చిత్రంలో ఎదిగే కొద్ది వదగమని. మన ప్రేక్షకులందరికీ సినీ రంగంలోకి రావాలి అనుకున్న వాళ్ళు కావచ్చు, లేదా ఇండస్ట్రీ వల్ల కావచ్చు, ఏదో విధంగా అయినా మీ నుంచి మా ప్రేక్షకులకు ఒక మెసేజ్ అనేది అందచేయాలని కోరుకుంటున్నామండి. మెసేజ్ ఏం లేదు, నాకు జరిగిన, నాకు తారసపడిన, నేను అనుభవించిన కష్టాలు కానీ సుఖాలు కానీ బాధలు కానీ ఇబ్బందులు కానీ ఏదైనా కానీ నేను ప్రేక్షకులకి మీ ఛానల్ ద్వారా, మీ టీవీ ప్రేక్షకులు వాళ్ళ ద్వారా నేను డైరెక్ట్గా ముఖాముఖి చెప్పుతా. ఎందుకంటే ఒక మనిషికి సక్సెస్ ఓవర్ నైట్ ఇమేజ్ అంటారు, ఓవర్ నైట్ మనీ, ఆ రెండిటికి మీరు ఆశపడబాకండి. మీ దగ్గర టాలెంట్ ఉంది, ఆటోమేటిక్గా అవకాశం వస్తుంది. అవకాశం రాగాల్ని డబ్బు వస్తుంది. డబ్బు రాగాల్ని మీలో ఆ కాన్ఫిడెంటు, ఆ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా కొత్త కొత్త ప్రయోగాలు చేసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు నేనే కొన్ని పాటలు, కొన్ని 100 పాటలు రాసిన తర్వాత నేను నా స్థితిని, వచ్చిన స్థితిని మర్చిపోయాను. మర్చిపోలేదు కానీ ఆ మర్చిపోయే విధంగా మత్తులో ఉన్నాను. ఆ మత్తు వల్ల, ఆ మత్తులో మత్తు వదలరా అని ఆ పాట ఎందుకు రాశాడు మహానుభావులు? ఎటు మన కోసమే. మత్తు వదలాలి. ఆ మత్తులో ఉంటే గమ్మత్తుగానే ఉంటుంది. అంత ఆ మత్తుగా అంత గమ్మత్తుగానే ఉంటుంది. తర్వాత మన బ్రతుకు వేరే విధంగా ఉంటుంది. అందుకని మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మీలో ఉన్న టాలెంటు నలుగురితో తిరగండి, 10 మందితో తిరగండి, అనుభవం వస్తుంది. 100 మందిలో మీ ప్రతిభను చాటండి, అవకాశం వస్తుంది. అంతేగాని మీరు నేను గొప్పవాడిని, నేను అసలు ఎవరు పనికిరారు నాకు, నేను ఒక స్క్రిప్ట్ రాసి ఒక డైరెక్షన్ చేస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇట్లా తిరిగి చూస్తుంది నా వైపు అన్న భ్రమల్లో ఉండబాకండి. అన్న ట్రాన్స్లో మీరు వెళ్ళకండి. నువ్వు వెళ్ళేది, తిరిగేది, తిరగంది ఇండస్ట్రీ చెప్తుంది, తర్వాత నువ్వు కూడా చెప్తావు. అది కాదు, నువ్వు ఫస్ట్ నీ ప్రయత్నం లోపం లేకుండా పని చేసుకుంటూ పో. అది ఒకటి. ఎక్కువ చాలామంది టెక్నీషియన్స్ నాకు ఎదురైన చాలా మిత్రులు ఉన్నారు. నేను ఇప్పుడైతే 9 years అయింది డ్రింక్ క్లోజ్ చేసి. డ్రింక్ చేస్తూ అలవాటు చేసుకుని మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు డ్రింక్కి అలవాటు అయిన వాళ్ళకే చెప్తున్నాను నేను ఈ మాట. మీకు మంచి టాలెంట్ ఉంది, నేను చూసిన వాళ్ళల్లో మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు.
ఆ టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకున్న దాకా మీరు ఈ వ్యసనాలకు దూరంగా ఉండండి. చేసుకున్నా కూడా కోల్పోకుండా ఉండాలి. చేసుకున్న తర్వాత నీ ఇష్టం, నీ కర్మ. నాలాగా మళ్ళీ 9 సంవత్సరాలు అయింది చేసి వస్తాను నేను కాబట్టి తట్టుకుని వచ్చాను. మీరైతే వస్తారో రారో ఆ దేవుడికే తెలవాలి. నేను వచ్చాను ఎందుకంటే నా కుటుంబం, నా పిల్లలు, బాధ్యత అనేది నాకు మళ్ళీ నలుగురిలో అవమానాలు ఎదురైనవి. నేను లేదు, నాకు మంచి గౌరవం కావాలి. నాకు ఇండస్ట్రీ ఫుడ్ తిన్నాను. ఇండస్ట్రీ నా కళామ తల్లి నన్ను ఆ ఒడిలో చేర్చుకుంది. ఆమె ద్వారానే నేను ఇన్ని చేసాను. సొంత ఇల్లు కొనుక్కునగలిగాను. ఒక భార్య పిల్లలతో ఇది ఉండాను. ఇంతమంది కళామ తల్లి ఒడిలో జీవిస్తున్నాం, మనం ఎందుకు జీవించకూడదన్న ఇదిలో జీవించాం. ఆ తల్లి ఒడిని చేర్చుకుంటుంది. లేదు నేను చాలా గొప్పవాడినండి, నేను అసలు నా స్క్రిప్టు, నా కథ వేరు, నా పాట వేరు, నేను రాసే విధానం వేరు, నీ ఇండస్ట్రీలో ఎవరు పనికిరారు అనే అహాన్ని అణుసుకో. నువ్వేం గొప్పవాడు కాదు. ప్రూఫ్ చేసుకున్న తర్వాత కూడా గొప్పవాడు కాదు అనుకో. దానికి నిదర్శనం తీసుకో. జక్కన్న మన రాజమౌళి గారిని తీసుకో, చంద్రబోసన్నని తీసుకో, కీరవాణి గారిని తీసుకో. ఎంతమంది లేరు వాళ్ళు చెప్పుకోవాలంటే ఈరోజు చంద్రబోసన్న వచ్చి చేస్తే ఇంటర్వ్యూలు ఇంటర్నేషనల్ నేషనల్ ఛానల్ కూడా వచ్చి కూర్చోవా. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారి దగ్గర కూర్చోవా. జక్కన్న రాజమౌళి గారి దగ్గర కూర్చోవా. రాజమౌళి గారు ఈ రోజు వరకు కూడా నేను అనే పదం ఎక్కడ వాడలేదు. వాళ్ళను స్ఫూర్తి తీసుకోకపోతే మనం మీకు ఎంత టాలెంట్ అన్నా ఆ టాలెంటే నేను కొంగదీస్తుంది. ఆ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటానికి, ఆ టాలెంట్ ద్వారా మనం ఇంకా గౌరవం సంపాదించుకుంటానికి ఉపయోగించుకుంటే పర్లేదు. కానీ ఆ టాలెంట్ ద్వారా వేరే వాళ్ళని కించపరిచే విధంగా నాకంటే గొప్పవాడేవాడు లేడు ఇండస్ట్రీలో అనే విధంగా చిరంజీవి గారు మహానుభావుడు. ఈరోజు కూడా ఒక చిన్న ఆఫ్టర్ ఒక రైటర్ అండి, డాడీ శ్రీనివాస్. చిరంజీవి గారు కనపడాను, శ్రీనివాస్ బాగున్నావా, పిల్లలు బాగున్నారా, భార్య పిల్లలు అందరు బాగున్నారా. ఆయనకి ఏం పని అండి అడగటానికి. సో ఎంత ఎదిగినా సరే ఆయన రేంజ్కి ఆయన ఎక్కడ కనపడ్డా కానీ ఆయన రామ్ చరణ్ అంకుల్ బాగున్నారా అంకుల్, ఆయన ఏంది వాళ్ళు గ్లోబల్ స్టార్, ప్రపంచ విజేతలు. ఒక విధంగా చెప్పాలంటే అటువంటి వాళ్ళు ఎన్టీఆర్ గారితో నేను టేబుల్ మీద కూర్చొని తిన్నానంటే అదే నా లైఫ్కి అదృష్టం అనుకుంటా. చిరంజీవి గారితో వెళ్ళి ఆయన ముందు నేను పాట పాడుతుంటే ఆయన నవ్వి ఇట్లా భుజం మీద చేయి తడితే అదే నాకు వేణుకు బలం. అటువంటి ఇండస్ట్రీ నన్ను ఓడి చేర్చుకుంది. మళ్ళీ అది గురుతర బాధ్యతలను మనం గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను విస్మరించిన వాళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళందరికీ ఒకటే నేను చెప్పేది, ప్రూవ్ చేసుకోండి. రోజుకు 10 నేను ఫిల్మ్ నగర్ చుట్టూ తిరిగితే స్లిప్పర్లు అప్పుడు 7 రూపాయలు పెడితే స్లిప్పర్లు వచ్చాయి 6 రూపాయలు. స్లిప్పర్లు వేసుకుని తిరుగుతుంటే రాళ్ళు అరిగిపోయి కంకర రాళ్ళు గుచ్చుకుంటే మళ్ళీ రాళ్ళు దులుపుకుని తిరిగేమండి. ఊరకనే డాడీ అవకాశం ఊరకనే వచ్చింది అనుకుంటారేమో ప్రేక్షకులు, కాదండి. కొంతమంది ఏంటంటే దాన్ని అదృష్టంగా భావిస్తారు. నేను అదృష్టంగా భావించను, నా కష్టానికి ఫలితం అంట. అదృష్టంగా భావించేది ఏది, మనం పోతుంటే ఒక కాలికి ఒక మూట తగిలింది, తిప్పి చూసాం ఇంత బంగారం, అది అదృష్టం. ప్రయత్నం లేకుండా వచ్చింది అదృష్టం, అది అదృష్టం. కష్టపడ్డావు రూపాయి సమకూర్చావు, ఒక 4 అంతస్తులు బిల్డింగ్ కట్టావు, అది కష్టాన్ని ఫలితం. కొంతమంది డాడీ శ్రీనివాస్ ఏదో ఒక పాట రాసేళ్ళండి అదృష్టం పట్టింది, కాదండి. అటువంటి వాడికి చెప్తున్నా నేను, అదృష్టం కాదు. డాడీ శ్రీనివాస్ 2.5 సంవత్సరాల ఫుడ్, చాయ్, బిస్కెట్కి కూడా ఎవరన్నా బిస్కెట్ ఇప్పిస్తారేమో, ఎవరన్నా టీ తాగిస్తారేమో అన్న రోజులు కూడా ఉన్నాయి. ఇది మనసులో వచ్చిన మాటలు. మీరు అనుకోవచ్చు చాయ్ బిస్కెట్గా ఆశపడ్డాడంట. ఎస్, ఆ టైంలో నేను ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. ఆ టాలెంట్ ఉండేవాడు అన్నీ చెప్తాడు, ఆర్ట్ఫుల్గా అన్నీ పంచుకుంటాడు. ఏమి లేకుండా నేను గొప్పవాడిని నేను అన్నవాడు అక్కడే ఉంటాడు.
నువ్వు గొప్పవాడు అని అనుకోబాకు. 10 మంది చెప్పుకో. 10 మందిలో 6గురు 5గురు డాడీ సినిమా పర్లేదు, పాట రాస్తే బాగానే ఉంటుంది అంటే అది చాలు నాకు. నా ముందే చెప్పాలని లేదు. నేను ఎప్పుడైనా కానీ గొప్పవాడు అనుకోవద్దు. వ్యసనాలకు దూరంగా ఉండి బ్రహ్మాండమైన అవకాశాలు ఉండే అందరూ చాలామంది కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. తిరగండి, తిరిగి అవకాశాలు సంపాదించుకుని దాని మీద మనం స్టెప్ బై స్టెప్ ఎదిగిన తర్వాత నీ కర్మ. ఇక నువ్వు తాగుతావా, తింటావా, పొందుతావా, ఇక నీ ఇష్టం. ఒకసారి పేరు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ నీకు బాధ్యత గుర్తు చేస్తూ ఉంటుందిగా, మళ్ళీ ఏమన్నా రిలీజ్ అవ్వచ్చు నాలాగా. ఒకసారి అయితే ప్రూవ్ చేసుకోవాలి మనిషి. ఇండస్ట్రీకి వచ్చిన మనం కళామ తల్లి బిడ్డలంగా వచ్చినందుకు ఆ రుణం తీర్చుకోవాలి. మన కళను ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి. చేసుకోకపోతే వద్దు, మా ఇంట్లోనే ఉందాం. ఇంటికాడ వ్యవసాయము అదో ఇయో ఉండే కదా, అక్కడ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఇంత దూరం అవసరం లేదు. ఇంత దూరం వచ్చి సరదాగా మందు తాగుదాం, సరదాగా సాయంత్రాన్ని మందు తాగుదాం, మళ్ళీ వద్దాం, పగలంతా మీటింగ్లు పెడదాం, మళ్ళీ కథా రచయిత, నేను గొప్ప కవిని, నేను గొప్ప పాట రచయితను, ఇవన్నీ చెప్పుకుంటాం. ఇదే టైం సరిపోతుంది మీకు. తిరుగుదాం. అవకాశాల కోసం కొంచెం తిరిగితేనే మనం ప్రూవ్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. సో మా ప్రేక్షకులందరి తరపున చిన్నదాన్నైనా సరే ఖచ్చితంగా మీకు అవకాశం అనేది మళ్ళీ మీ జీవితం ఇంకా ఎన్నో విజయాలు అందుకుంటుందని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ ఛానల్ సక్సెస్ అవ్వాలని మనసా వాచ కర్మన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ డాడీ శ్రీనివాస్.